Yeah, welcome back again. So now we'll be doing the analysis for match number 35, that is between Delhi Capitals versus Sunrisers Hyderabad. మనం చూసాము, హైదరాబాద్ అయిపోయింది, వైజాగ్ అయిపోయింది, బెంగళూరు అయిపోయింది, కోల్కతా అయిపోయింది. దెన్ నౌ ఇట్స్ ఢిల్లీ టర్న్. ఎందుకు? ఏంటి ఆ టర్న్ ఏంటంటారు? వైజాగ్ ఏయడం అయిపోయింది. అన్నిట్లోనూ రోడ్లు వేస్తున్నారు. సో దాని గురించి నేను అట్లానా? ఓకే. రూల్సా? ఇట్స్ ఢిల్లీ టర్న్. ఢిల్లీలో కూడా Yeah. మెయిన్ తక్కువ కాదు, క్యాపిటల్స్ Yeah. క్యాపిటల్ ఆఫ్ సో ఇండియా. ఐ థింక్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఏదో వర్క్ చేస్తున్నట్టుంది. పిచ్ తయారు చేయడానికి ఒక రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఏదో వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అవును, వీళ్ళని యాక్చువల్గా తీసుకుంటే మన నేషనల్ హైవేస్ కి అపాయింట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. క్యూరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నేషనల్ హైవేస్ కి అపాయింట్ చేసి కాంట్రాక్ట్ అని ఆల్రెడీ నేషనల్ హైవేస్ లో అపాయింట్ చేసిన వాళ్ళనే తెప్పించి అంటే వాళ్ళని రప్పిస్తున్నారేమో ఇక్కడికి. నేషనల్ హైవేస్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళ నుంచి పిచ్. యా కుడ్ బి. సో యా ఏం జరిగింది అక్కడ? మనం ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేసాము. ఎస్ఆర్ఎస్ నుంచి మంచి స్కోర్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేసాము, బట్ మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే అంటే నిన్న మనం అనుకున్నాం 200 అబోవ్ డెఫినెట్ గా ఉంటుంది. పొరపాటున ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్ గా 200 అబోవ్ ఉంటుంది అనుకున్నాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బౌలింగ్ పిచ్ దే విల్ మేక్ ఇట్ 200 అనుకున్నాం. కానీ ఈ స్టార్టింగ్ మొమెంటం అనేది ఈ రేంజ్లో ఉంటుంది, ఈ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది బ్యాటింగ్ అనుకోవాలో లేకపోతే జనరల్గా మ్యాడ్ మ్యాక్స్ అని ఉంటుంది కదా, మ్యాడ్ మ్యాక్స్ వే ఆఫ్ డూయింగ్ ది థింగ్స్. అట్లా కాకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అభిషేక్ హెడ్ మ్యాక్స్ అని పెట్టాల్సి వస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ కాదు అక్కడ. మ్యాడ్ అంటే ఆ మ్యాడ్ అనే టర్మ్ని వీళ్ళిద్దరు ప్లేయర్తో రీప్లేస్ చేయాలనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఏమైనా మ్యాచా, ఏమైనా స్టార్టా, నోబడీ హ్యాస్ బిలీవ్డ్. అసలు 5 ఓవర్స్కి ఏంది నీకు 100? 5 ఓవర్స్కి 100 రన్స్ అన్బిలీవబుల్. 5 ఓవర్స్ 50 కొడితేనే టూ మచ్ అని అనుకునే రోజు, అనుకునే టైంలో మీరు 100 కొట్టడం. ద గేమ్ హ్యాస్ చేంజ్డ్ సో మచ్. పొరపాటున ట్రావిస్ హెడ్, అభిషేక్ కనుక 10 ఓవర్లు 12 ఓవర్లు ఆడింటే పరిస్థితి ఏంది? 400 300 దాటిండే స్కోరు. 400 దాటిండే స్కోరు. ఏది? ఓ మై గుడ్నెస్. లక్కీగా ఇంకా ఏంటంటే ఎస్ఆర్హెచ్ మిడ్ ఓవర్స్లో స్లో అయ్యారు వికెట్స్ పడడం వల్ల. ఎగ్జాక్ట్లీ, నేను డిసప్పాయింట్ అయినా యాక్చువల్లీ. ఎస్ఆర్ఎస్ వచ్చిన స్టార్ట్కి దే కుడ్ హ్యావ్ స్కోర్డ్ అరౌండ్ 320 రన్స్. అసలు దేవర్ 40 రన్స్ బిహైండ్ లిటరలీ చెప్పాలంటే. ఆ మధ్య ఓవర్స్లో బాగా బౌలింగ్ వేసి కుల్దీప్ యాదవ్ వెంటనే వికెట్స్ తీసి క్లాసెన్ తర్వాత ఐడెన్ మార్క్రమ్ వీళ్ళు ఆడకపోవడం అనేది చాలా మైనస్ అయింది ఎస్ఆర్హెచ్కి. జస్ట్ ఇమాజిన్ ఒక 3 ఓవర్స్ ఇద్దరు కలిసి ఆడుంటే స్కోర్ డెఫినెట్లీ 300 ఉండేది. ఐ డోంట్ నో ఏం జరిగిందో తెలియదు కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఎస్ఆర్హెచ్లో దే ఆర్ లైక్ ఇట్ ఈస్ నెవర్ సీన్ సచ్ అన్ ఎస్ఆర్హెచ్ టీమ్ బిఫోర్. ఇంతకు ముందు ఆడిన 10 odd seasons కలిపితే ఎస్ఆర్హెచ్ అనేది ఈసారి ఉన్న టీం మాత్రం అన్బిలీవబుల్లీ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పొచ్చు. ఎస్ డెఫినెట్లీ, విత్ కెప్టెన్ కమిన్స్ he brought something else into that team. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్కి కోచ్ అండ్ కెప్టెన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. ఐ థింక్ ఇద్దరు మంచి ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు ప్లేయర్స్కి. జస్ట్ గో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని ఒక కాన్సెప్ట్ తప్ప ఏం లేకుండా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న డైలాగ్ ఏంటి ప్లాన్ అంటే జస్ట్ గో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, అదొకటే ప్లాన్ అనిపిస్తున్నట్టుంది. ఫస్ట్ బాల్ నుండి హిట్ చేయడం ఈజ్ అన్బిలీవబుల్. అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కమిన్స్ వాళ్ళకు చెప్పాడు, యాక్చువల్లీ ఎవ్రీ టీమ్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లే దే ఆర్ స్కేర్డ్ అబౌట్ ఎస్ఆర్హెచ్ బికాస్ ఆఫ్ ద వే వీఆర్ ప్లేయింగ్. సో వీ హ్యావ్ టు బి ద స్ట్రాంగ్ టీమ్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. సో దాని ఇన్స్పిరేషన్ మేబీ ఈ మ్యాచ్లో కూడా క్యారీ అయిందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రావిస్ హెడ్, వాట్ అన్ అడిషన్ అసలు, వాట్ అన్ అడిషన్.
నాకు అనిపించింది ఏంటంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి ఉన్నప్పుడు ఆర్సీబీ ట్రావిస్ హెడ్ లాంటి వాడిని ఎందుకు వదిలేసుకుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. లిటరలీ చెప్పాలంటే ఆర్సీబీ వదిలేసిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు తర్వాత. అన్బిలీవబుల్. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తోని మ్యాచ్ అయిపోయింది అనుకున్నా నేను. మ్యాచ్ అయిపోయింది, ఆ అక్కడితోనే తర్వాత అయిపోయింది actually చెప్పాలంటే. కానీ ఆ తర్వాత వికెట్స్ పడి తర్వాత 260 కొట్టేసరికి దిస్ ఈస్ ఓకే, దిస్ ఈస్ చేజబుల్ అని అనిపించింది నాకు. గివెన్ ద కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ ద గ్రౌండ్ డైమెన్షన్స్ Yeah. చేజబుల్ అనిపించింది. అండ్ దాని తర్వాత వాళ్ళ బౌలర్స్ యాక్చువల్లీ తీసుకుంటే కుల్దీప్ యాదవ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అట్ ది సేమ్ టైం అక్సర్ అక్సర్ బౌలింగ్ చేశాడు అసలు. సూపర్. రన్సే ఇవ్వలేదు. అండ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. ఫస్ట్ ఓవర్ వేయించారు. పృథ్వీ షాని ఇంపాక్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా 4 బాల్ 4 బౌండరీలు కొట్టాడు. 5వ బాల్ అవుట్ అయిపోయాడు. సో వాళ్ళ అప్రోచ్ క్లియర్ కట్ ఉంది ఓపెనింగ్కి. అండ్ దెన్ దాని తర్వాత డేవిడ్ వార్నర్ తొందరగా అవుట్ అయిపోయాడు. మేబీ కొంచెం సేపు ఆడుండాల్సిందేమో. దెన్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ఫ్రేజర్ దట్ గై అన్బిలీవబుల్. హీఈస్ అన్బిలీవబ్లీ. అసలు తను ఆడుతుంటే గేమ్ని అయిపోద్దేమో మ్యాచ్ 12 ఓవర్లకి 15 ఓవర్లకి కంప్లీట్ చేసేలా ఉన్నారు వీళ్ళు కొట్టడం చూస్తుంటే అనిపించింది. అసలు ఎవ్రీ బాల్ హీఈస్ హిట్టింగ్ ఫర్ ఎ బౌండరీ. ఆడిన ప్రతి బాల్ బౌండరీ కొట్టాడు అతను. వెరీ క్లీన్ అసలు. ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. అసలు ఢిల్లీకి ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు అంటే ఐ థింక్ ఢిల్లీ చేసిన పొరపాటు ఏంటంటే ఫస్ట్ టాస్ విన్ అయ్యి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేయడం వాళ్ళు చేసిన పొరపాటు. డెఫినెట్లీ దట్స్ అ మిస్టేక్. అఫ్ కోర్స్ వాళ్ళకు ఆప్షన్ కూడా లేదనుకో. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా ఒకటే ప్లే, ఏం మారదు. వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు ఎస్ఆర్హెచ్ కి. జస్ట్ ఎక్స్ప్రెస్ అంతే. ఎస్, అలాంటి హైవేలు వేసిన తర్వాత ఎవరు ఆపలేరు. ఇంపాసిబుల్ టు స్టాప్ ఎస్ఆర్హెచ్. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫ్రేజర్ 15 balls ఆల్టర్నేటివ్ కొట్టాడు. దాని తర్వాత వాళ్ళకు కూడా 3 run స్టెప్స్ క్లిక్ కాలేకపోయాడు. దెన్ వాట్ హ్యాపెన్ టు రిషబ్ పంత్ దేర్? రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ ఎందుకో నాకు అది అర్థం కాలేదు. బేసికల్గా అంత స్లో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఏముంది రిషబ్ పంత్కి అనిపించింది. బికాస్ హీ కుడ్ హావ్ గాన్ ఎక్స్ప్రెసింగ్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్. ఆ టైంలో నువ్వు సింగిల్స్ ఆడుకోవడము, స్టేబుల్ చేయడము ఇస్ నో పాయింట్ బేసికలీ. ప్రాబబ్లీ నేను అనుకునేది ఏంటంటే మేబీ రన్ రేట్ కోసం అంత అంటే ఎక్కువ రన్ రేట్తో ఓడిపోవడం ఇబ్బందిగా ఉండొచ్చు వాళ్ళకు. ఒకవేళ రన్ రేట్ ఫ్యాక్టర్ కనుక యాడ్ అయితే ఫ్యూచర్ మ్యాచెస్లో అందువల్ల అలాగా ఆడింటాడు అని ఒక థాట్ తప్పితే ఈ ఈవెంట్ కేమ్ టూ లేట్ అసలు. ఒకవేళ నీకు లేట్గా వస్తున్నాడు అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వచ్చిన వెంటనే హిట్టింగ్కి వెళ్తారు అనే మైండ్ సెట్తో ఉంటారు. కానీ రిషబ్ పంత్ అంత లేట్ వచ్చి స్లో ఇన్నింగ్స్ ఆడడం అనేది నాట్ అట్ ఆల్ మ్యాచ్ అవ్వలేదు అది. లాస్ట్ 10 ఓవర్స్లో వీళ్ళ రిక్వైర్డ్ రన్ రేట్ 12 ఉంది. 10 overs 120 కొట్టడం ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. అది ఇట్స్ వెరీ చేజబుల్ టార్గెట్. మరి ఫ్రేజర్ ఇచ్చిన మొమెంటమ్ని వీళ్ళు ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయారో అర్థం కాలేదు. ఆఫ్ కోర్స్ వికెట్స్ పడ్డాయి, బట్ దే కుడ్ హావ్ స్టిల్ బీన్ క్యాపిటలైజ్డ్. సో దాని తర్వాత బౌలింగ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత బాగా వేశారు అసలు. నటరాజన్ నుంచి ఎస్పెషల్లీ వావ్, టూ గుడ్. బ్రిలియంట్ అని చెప్తాను. నటరాజన్ మాత్రం హీఈస్ జస్ట్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. అండ్ భువనేశ్వర్ కూడా హీ ప్లేడ్ హిస్ రోల్. అండ్ దానికి తోడు నితీష్, హీఈస్ రియల్ ఆల్రౌండర్ అని ఈ మ్యాచ్లో ప్రూవ్ చేశాడు. ప్యాట్ కమిన్స్ అతని కాన్ఫిడెన్స్ చూపించడం ఒక అడ్వాంటేజ్ అనిపించింది. అండ్ దానికి తోడు మార్కండే కూడా హీ బౌల్డ్ రియలీ గుడ్. సో ఓవరాల్గా చూస్తే బౌలర్స్ నుండి ఎవ్రీ వన్ హ్యాస్ ప్లేడ్ దేర్ రోల్ అన్నట్టు అనిపించింది. అండ్ ఎక్సెప్ట్ వాషింగ్టన్ సుందర్ ఒక్క ఓవర్లో 30 runs ఇవ్వడం తప్ప హీ ఆల్సో రీజనబ్లీ వెల్. బట్ అదొక్క ఓవర్ ఇంపాక్ట్ అయితే చూపించింది. అది కూడా నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీ బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకనే బౌండరీస్ వెళ్తున్నప్పటికీ కూడా హీ వాస్ స్టిల్ ట్రైయింగ్ టు ఫ్లైట్ ద బాల్, ఫ్లైట్ చేయడానికి ట్రై చేశాడు. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి చాలా హై ఉన్నాయి. ఎంత స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎన్ని వికెట్స్ ఇద్దామనే ఇంపార్టెంట్ అనే మోడ్లో ట్రై చేశారు. సో
ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. ఎస్పెషల్లీ ఆ గ్రౌండ్‌లో అంత స్కోర్ చేసిన Yeah, తర్వాత a small ground and then రన్స్ డెఫినెట్లీ డజంట్ మ్యాటర్ doesn't matter. ఫర్ Yeah, బౌలర్స్ wickets. ఎస్పెషల్లీ. అండ్ లాస్ట్‌లో నటరాజన్ మెయిడెన్ కూడా ఏసాడు. మెయిడెన్ విత్ Good వేసాడు, వికెట్స్ తీసాడు. టూ గుడ్. Too good, too good, too అండ్ good. హౌ గుడ్ వాస్ ప్యాట్ కమిన్స్. ఓ యా, ప్యాట్ కమిన్స్ అసలు ఎక్సెప్షనల్. తన స్లో బౌలింగ్ తోటి ఎంత ఇబ్బంది పెట్టాడంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ని. హీ వాజ్ లైక్, హీ నోస్ హౌ టు బౌల్, హీ నోస్ హౌ టు కంట్రోల్. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు ప్యాట్ కమిన్స్. బౌండరీస్ ఎక్కువ ఇవ్వలేదు సెకండ్ హాఫ్లో, త్రూ అవుట్ ద ఇన్నింగ్ సెకండ్ హాఫ్లో బౌండరీస్ ఎక్కువ ఇవ్వలేదు. చాలా కంట్రోల్డ్గా ఆ ఫీల్డ్ సెట్టింగ్స్ చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్యాట్ కమిన్స్. యా, హీస్ టూ గుడ్ యాజ్ కెప్టెన్ ఆల్సో. సో Yeah. దీనివల్ల ఎస్ఆర్హెచ్ నెంబర్ 2 పొజిషన్కి వెళ్ళింది. దట్ వాస్ Fantastic. గుడ్. దట్ వాస్ ఎ గుడ్ థింగ్ హ్యాపెన్ టు ఎస్ఆర్హెచ్. గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఈజీ కూడా అవుతుంది. అండ్ వీ కెన్ బి వెరీ అష్యూర్డ్ దట్ టాప్ 4లో అయితే ఎస్ఆర్హెచ్ ఉండే ఛాన్సెస్ చాలా 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 మెరుగుపరుచుకోవాలి. ఉన్నాయి. Yeah. Yeah. That is analysis for this match. So thank you. Thank you.